హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము పచ్చి రొయ్యలతో గుడ్డు పులుసు చేసుకుందాము. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో కొద్దిగా పసుపుని వేయండి. పసుపు కొంచెం వేగిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేయండి. నేను రొయ్యల్ని ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మకాయ వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు అనేవి ఇలా ఉడుకుతున్నప్పుడు కావాల్సినంత సాల్ట్ కూడా వేయండి. దానివల్ల రొయ్యల్లోకి ఉప్పు అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు రొయ్యల్లోంచి వాటర్ అనేది అంతా బయటకు వచ్చేసేసి బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుద్ది అన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత వీటిల్ని ఇప్పుడు మనం చక్కగా ఒక ప్లేట్లోకి కానీ ఒక గున్నెలోకి కానీ సైడ్కి తీసేసుకోవాలన్నమాట మొత్తాన్ని. ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని అందులో మనం బాయిల్ చేసి పెట్టుకొని ఉన్న గుడ్లని ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిల్ని కూడా పక్కకి తీసి మళ్ళీ బాండీని పెట్టండి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసి మనకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేవి బాగా ఏగి ఎర్రగా అయ్యే వరకు వేపాలి. అందులోకి ఇప్పుడు పసుపు మరియు సాల్ట్ కూడా వేసి వేపండి. దానివల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి టమాటాలు వేసి బాగా కలపండి. టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద తీసుకొని అందులో వేసి బాగా వేపండి. అల్లం అనేది పచ్చివాసన పోయేదాకా వేపాలి. చూసారు కదా, అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా వేసేసి బాగా కలపండి. అన్నీ బాగా కలిసి ఆయిల్ అనేది పైకి కొద్దిగా తేలిన తర్వాత ఇప్పుడు అందులోకి కావాల్సినంత కారం వేసుకోండి. కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి. చింతపండు పులుసు పోసినప్పుడు పులుపు అన్నీ ఒకేలాగా బ్యాలెన్స్ అవ్వడానికి కారం అనేది ఈ పులుసు లోపలికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు పులుపుని మీరు కరెక్ట్గా చూసి అడ్జస్ట్ చేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. నాకైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పులుసుని అనేది మెల్లగా బాగా ఉడకనివ్వాలి. అలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని కూడా వేసేసి మంచిగా ఒక 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టేయాలి. అలా ఇది మొత్తం ప్రాసెస్ అవ్వడానికి నాకు మినిమం ఒక 20 నుంచి 25 మినిట్స్ పట్టింది. పులుసు అనేది బాగా దగ్గరికి పూర్తిగా ఉడికిపోయింది అని తెలిసినప్పుడు ఇప్పుడు అందులోకి ధనియాల పొడి 1 స్పూను మరియు గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీన్ని మళ్ళీ చక్కగా కలుపుకొని సాల్ట్, కారం అన్నీ ఒకసారి సరిపోయాయో లేదో రుచి చూసుకోండి. ఇవన్నీ సెట్ అయ్యి అంతా అయ్యి కూర బాగా దగ్గరకు అయ్యాక కొత్తిమీర వేసి బాగా కలపండి. మొత్తం కలిపాక కూర అనేది మీకు చక్కగా దగ్గరకు అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ అన్నీ సరిపోతేనే ఆయిల్ అనేది పైకి తేలిద్ది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, అంతే అండి. సింపుల్గా గుడ్డు మరియు పచ్చి రొయ్యల పులుసుని ఎలా పెట్టాలో నేర్చుకున్నారా మీరు కూడా? అయితే ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి అలా వేసుకొని కొద్దిగా కూర వేసుకొని అలా కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.